నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్. సార్, ఒకప్పుడు ఏంటంటే మనకి ఒక ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు, తర్వాత మంత్రులు ఉండేవాళ్ళు, డిప్యూటీ సీఎం ఉంటే ఉండేవాళ్ళు. అదంత పర్టికులర్గా కూడా ఎప్పుడూ లేదు. కానీ 2014లో నాకు అంతకుముందు అంత అవగాహన లేదు. 2014లో తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు డిప్యూటీ సీఎంలు పెట్టారు. ఎందుకంటే కాపుల్ని బీసీలను కూడా వాళ్ళు సమన్యాయం చేయాలి కాబట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలు పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నీకన్నా నేను రెండు ఆకులు ఎక్కువ చదివానని చెప్పి ఐదుగురు డిప్యూటీ సీఎంలు పెట్టాడు. సో అన్ని వర్గాల నుంచి తీసుకొచ్చి సో ఆ డిప్యూటీ సీఎంలకి ఏమి రోల్ ఇవ్వలేదు, అది మనకు తెలుసు. సో డిప్యూటీ సీఎం అంటే ఒక డమ్మీ పొజిషన్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక వీళ్ళు ఈ మధ్య జరిగిన రాజకీయాలు చూసుకుంటే మాత్రం మన అందరికీ ఒక అండర్స్టాండింగ్ అనమాట. కానీ ఇప్పుడు 2024లో మాత్రం అది కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది సార్. ఎందుకంటే సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో డెఫినెట్ గా అనుకున్నాము డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన కొంచెం గౌరవమైన మంత్రి పదవులు ఇస్తారు. ఆయన డెఫినెట్ గా పార్టీ అంటే గవర్నమెంట్ లో నెంబర్ 2గా ఉంటారని. అక్కడ దాకా బాగానే ఉంది కదండి. గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఉన్న అన్ని ఆఫీసుల్లోనూ చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, సీఎంది, డిప్యూటీ సీఎంది ఇద్దరిది ఫోటోలు ఉండాలని చెప్పి సర్క్యులర్ పాస్ చేశారు. అన్నిట్లోనూ పెడతా ఉన్నారు. ఇక్కడ ఎందుకో అంటే నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అని కాదు, కానీ మనం లాజికల్ గా చూస్తే ఇది ఎందుకు అంత కరెక్ట్ కాదు, కొంచెం విపరీత ధోరణిలో కనబడుతుంది అంటే అనిపిస్తుంది అనమాట. మనం చూసాం, మనకి పిఎం ఉండొచ్చు, డిప్యూటీ పిఎం ఉండొచ్చు. అక్కడ పిఎం పోస్టులు ఒక్కటే ఉన్నాయి, పిఎం ఫోటోలు ఒకటే ఉంటాయి, డిప్యూటీ పిఎం ఫోటోలు ఉండవు. అలాగే ఏదైనా సరే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ ఫోటోలు ఉంటాయి కానీ వైస్ ప్రెసిడెంట్ ఫోటోలు ఉండవు. సో అలా దేనికైనా సరే మనకి రాజ్యాంగం కానీ ఏదైనా సరే ఒక పద్ధతి ఇచ్చింది. వీళ్ళ అవసరాల కోసం దాన్ని మార్చుకొని, అంటే వీళ్ళ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికి కోసం ఆ పద్ధతులు మార్చుకొని ఈ రోజు సీఎం, డిప్యూటీ సీఎం పెట్టారు. రేపొద్దున 3 పార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇస్తారు. ఇద్దరు అంటే 3 ఫోటోలు పెట్టుకుంటారా? రేపొద్దున 4 పార్టీలతో ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఇది పెరుగుతూ ఉంటుందండి. కంపల్సరీ రాబోయే రాజకీయాలు ఎవరు కూడా సింగిల్ గా గవర్నమెంట్ ఫామ్ చేయటాలు ఉండవు. కంపల్సరీ కూటమి ఎప్పుడు వస్తూ ఉంటుంది. అది మనం నేషనల్ లెవెల్లో చూసాం, ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఈ అనవసరంగా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్ మీరు? అంటే మీరు అన్నట్టుగా కరెక్టే. అంటే డిప్యూటీ సీఎం అనేది యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదండి, అసలు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఏం కాదు. ఉహుం. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పట్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కోనేరు రంగారావు లాంటి వాళ్ళని అప్పట్లో డిప్యూటీ సీఎం గా పెట్టి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. దాన్ని ఆనవాయితీగా సంప్రదాయంగా ముందు కొనసాగిస్తూ ఉంది. ఇంకా లెక్కలు మీరు చెప్పారు, 14లో ఇద్దరు, 19లో ఐదుగురు అని. ఇప్పుడు ఒక్కలే ఉన్నారు. అయితే మీరు అన్నట్లుగా ఎప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉంటది, తర్వాత ఇంకా మిగిలిన దేశ నాయకులు ఎవరు, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఇలాంటి ఫోటోలు పెడతారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వీళ్ళు ఫోటోలు పెడతారు. కానీ డిప్యూటీ సీఎం ఫోటో పెట్టాలని ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా స్టార్ బ్యాట్స్మెన్, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. అది ప్రధానమంత్రి మోడీ గుర్తించాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, పవన్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అయితే పవన్ ఒక్కటండి, కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఒక్కటి ముఖ్యమంత్రి అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఒకటి సార్, ఇక్కడ మనం కూడా ఏదైనా సరే ఎప్పుడైనా సరే విశ్లేషణ చేసేటప్పుడు అంటే మనం కరెక్ట్ గా ఏముందో అంటే మెజారిటీ ఏమనుకుంటున్నారో మనం చెప్పకుండా అంటే నిజంగా ఏది కరెక్టో మనం చెప్తే బాగుంటుందేమో నా ఫీలింగ్. ఎందుకంటే మీరందరూ అన్నట్టు చాలా మంది ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా పవన్ కళ్యాణ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు. నాకు అసలు అందులో అంటే నిజంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నాకు అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం ఈ ఎలక్షన్స్ కనుక చూసుకుంటే అండి, కంపల్సరీ ఇది చంద్రబాబు గారి దీంతోనే జరిగినాయి అనమాట. అలాగే మనం చూసుకుంటే ఆ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు. నిజంగా చూస్తే ఒక విధంగా తెలుగుదేశానికి వస్తున్న పేరుని అంటే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అప్పుడు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. అటువంటి టైంలో కొంచెం దాన్ని హైజాక్ చేశారేమో పవన్ కళ్యాణ్ గారు అనిపించింది. ఎందుకంటే మనం చూద్దాం, ఈ ఏమో ఐదు బహుశా. ఐ- 5 సంవత్సరాల్లో పోరాటాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వీళ్ళు చేసింది ఏముందండి ఆంధ్రప్రదేశ్కి? అలాగే మనకి లాస్ట్ లో ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 1-2 సభల్లో ప్రచారం చేసేసి ఆయన ప్రచారం చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. కానీ చంద్రబాబు గారు మాత్రం కంటిన్యూస్ గా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా సరే బాగా కష్టపడింది కానీ, బాగా పోరాటం చేసింది కానీ చంద్రబాబు గారు, తెలుగుదేశం గారు. ఇక్కడ ఏ అంటే క్రెడిట్ ఇక్కడ ఇవ్వాలన్నా అందరికి సార్, శ్రీకాంత్ అది గారు, ఆ, ఇక్కడ అందరికి క్లియర్ పిక్చర్ సార్. ఉహుం, ఇప్పుడు 98% చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గ్లాస్ నిండాలంటే ఆ రెండు పడాలి. ఉహుం, ఆ రెండు జనసేన పార్టీ నుంచి వచ్చాయనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఉహుం, అయితే మీరు అన్నట్లుగా ఇప్పుడు మన స్ట్రైట్ పాయింట్, డిప్యూటీ సీఎం ఫోటో గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టాలనే నిర్ణయం
అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి జనసేన కార్యకర్తలకు ఆనందించదగిన విషయమే కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఆనవాయితీ. అవును. అదేదో పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా రేపు ప్రొద్దుట ఒక 5 డిప్యూటీ సీఎంలు ఉంటే 5 ఫోటోలు పెట్టలేరు కదా. అవును. కాబట్టి ఇదేదో మీరు అన్నట్లుగా అతి అని అనుకోవాలి. అతిగానే చేస్తారు ఈ విషయంలో అయితే. స్ట్రైట్ గా మీరు అడిగంటే నేను ముందు అదంతా అనాలిసిస్ చేసుకుంటూ వచ్చి చెప్దాం అనుకున్నాను. ఓకే. సరే మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం అనేది కొంచెం అది రాజకీయ పరమైన నిర్ణయంగానే కనిపిస్తుంది. అది ప్రభుత్వ పరమైన నిర్ణయం కాదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అయితే ముఖ్యమంత్రి ఫోటో ఉంటే సరిపోద్ది. నిజానికి ముఖ్యమంత్రి ఫోటో కూడా అవసరం లేదు. జాతి నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ అవును. ఫోటోలు పెట్టుకుంటే సరిపోద్ది. కాబట్టి ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడం అనేదే ఎక్కువ. అలాంటి డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం కూడా మరి కొంచెం అతిగానే ఉంది. ఎందుకంటే రాజకీయ పరమైన నిర్ణయంలా కనిపిస్తుంది అది ఖచ్చితంగా. డెఫినెట్ గా ఎందుకంటే మనం చూసుకుంటే ఈ రోజు ప్రభుత్వ ఆఫీసుల్లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అక్కడ చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది కానీ అక్కడ గాంధీ గారిది ఏదండి, అంబేద్కర్ గారిది ఏది, అంటే వేరే అయిపోయినా పెట్టారేమో కానీ మనకు కనపట్ల అక్కడ. ఆ! అలాగే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి ఫోటోలు ఉండట్లా. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళయి మాత్రం ఉంటున్నాయి. అలాగే మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాయి అని. లక్కీగా ఏంటంటే మనకి ఇప్పుడు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి గానీ, అంతకుముందు కాంగ్రెస్‌లో చూసాంగా సంవత్సరంన్నరకు కూడా ప్రభుత్వాలు మారతా ఉన్నాయి. సో, ఇయన్నీ లేనిపోని ఎక్స్‌పెన్సెసే ఎవరు చూసుకున్నా సరే. కాకపోతే అదే సార్. అంటే మనకి ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది విమర్శించొచ్చు. ఈ వీడియో చూసినోళ్ళు కూడా. నిజంగా పవన్ కళ్యాణ్ ఇది లేదా అని. పవన్ కళ్యాణ్ ఉంది. మీరన్నట్టేంటంటే పవన్ కళ్యాణ్ కూడా తోడవబట్టే ఇంత అమోఘమైన మెజారిటీ వచ్చింది. లేదంటే మెజారిటీ ఎక్కడో 120 130 దగ్గర ఆగిపోయేది. అవును. జగన్‌మోహన్ రెడ్డిని అంత ఈ రోజు ప్రజలంతా కూడా జగన్‌మోహన్ రెడ్డిని అంటే పాపం, పాపం అనుకునేది. అంత తక్కువ పొజిషన్‌లో పెట్టేంత పరిస్థితి వచ్చుండేది కాదు. కాకపోతే ఎవరికి అవును. ఇవ్వాల్సిన క్రెడిట్ ఆళ్ళకిస్తే బావుంటదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అవును. ఈరోజు తెలకపల్లి రవి గావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గావచ్చు, వీళ్ళందరూ గూడా ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నుంచి తీసుకొని పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాలని చూస్తా ఉన్నారనమాట. సో, ఈళ్ళిద్దరూ కష్టపడ్డారు. కాకపోతే కష్టం ఒకంత ఎక్కువ చంద్రబాబు గారిదే ఉందన్నది నా అభిప్రాయం. అంటే ఏం లేదు సార్, క్రికెట్ లో అప్పుడప్పుడు జరుగుతుంటది. క్రికెట్ లో హ్మ్. ఈ ద్రావిడ్ ఉంటాడు సార్. అవును. హ్మ్. ద్రావిడ్ ఎప్పుడు పాపం క్రికెట్ చాలా కాన్స్టెంట్ గా కొట్టుకొస్తుంటాడు అతను మ్యాచ్ లో. అవును. యువరాజ్ సింగో ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఆ! సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీయో, ధోని ఎవడో పట్టుపోతున్నాడు కూడా ఆ మ్యాచ్ ని. హ్మ్. అట్లాగా అంటే మెరుపులు 2, 3 మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. లాస్ట్ లో వచ్చి ధోని ఫైనల్ షాట్ కొడతాడు. హుహు. అంతకుముందు సెంచరీ కొట్టినోడు పోతాడు, హాఫ్ సెంచరీ కొట్టినోడు పోతాడు, 4, 5 వికెట్లు తీసినోడు పోతాడు. వచ్చి 2 6 వేసినోడు మాత్రం పేరు వస్తది. హ్మ్. సో ఓకే. అలాగా ధోనికి రావాల్సినటువంటి పేరుని చాలా సార్లు సచిన్, సౌరవ్ గంగూలీ ఇలాంటి వాళ్ళు అందరూ తీసేసుకున్నారు. సో ఈసారి ఖచ్చితంగా వాల్ ఆఫ్ ది ఎలక్షన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా. కానీ స్టార్ బ్యాట్స్మెన్ గా పవన్ కళ్యాణ్ పేరు పట్టుకెళ్ళిపోయాడు ఖచ్చితంగా. అవునా? అంటే హ్మ్. అందరూ తప్పదండి. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, అహా! అంటే మోడీ గారు గుర్తించారు. అహా! లేదండి. ఇప్పుడు మోడీ గారు గుర్తించారన్నది పక్కన పెట్టేసేయండి. మోడీ గారికేంటంటే పవన్ కళ్యాణ్‌ని పట్టుకొని పార్టీలోకొచ్చాడనుకోండి, కూటమిలోకొచ్చాడు. సో, పవన్ కళ్యాణ్ అవును. ఆయన పవన్ కళ్యాణ్ వల్ల వచ్చాడు కాబట్టి ఆయన గుర్తించారేమో పక్కన పెడదాం. చంద్రబాబు గారికి మీకు తెలుసు అంటే నాకన్నా మీకెక్కువ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తారో అనుభవం ఉంది. చంద్రబాబు గారేంటంటే ఎవరినైనా సరే కొంచెం ఎక్కువ అంటే మనకి 2014, 19లో ఓడిపోవడానికి కూడా ఎందుకు కారణం అనుకున్నాం సార్? కాపుల్ని ఎక్కువ దువ్వటం వల్ల బీసీలు దూరం అయ్యారు, ఓడిపోయారని. సో, చంద్రబాబు అవును. గారు ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్స్‌ట్రీమ్‌గానే చేస్తా ఉంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సో, అవునవును. ఆ! సో, ఆ ధోరణిలో చూడాలి తప్ప దీన్ని నిజంగా చంద్రబాబు గారు కూడా అంటే డెఫినిట్‌గా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఎందుకంటే ఆ సఖ్యత ఉంటేనే రేపొద్దున మనకి 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటేనే మనకి ఏదైనా అభివృద్ధి చూస్తాం. మళ్ళా 5 సంవత్సరాల అవును. తర్వాత వీళ్ళిద్దరిని కొట్టుకొని విడిపోవాలన్నది అసలు నా ఆకాంక్ష కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకుంటే బాగుంటదన్నదొక్కటే నా అభిప్రాయం అన్నమాట. సో, వాళ్ళు వాళ్ళని కరెక్టే. ఎలా అయినా కరెక్ట్. గుర్తుంచుకోనియండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకోనియండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని గుర్తుంచుకోనియండి. కాకపోతే ఏంటంటే మన డిస్కషన్ కూడా అసలు ఆ ఫోటోలు అది అంటే ఒకళ్ళనొకళ్ళు సంతృప్తి పరచుకోవడానికి పెట్టుకునే ఫోటోలు కొంచెం రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నాయేమో అన్నది ఒక అభిప్రాయం. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఖచ్చితంగా శ్రీకాంత్. మీరన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. థాంక్